వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. గత వీడియోలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 1 నుంచి 11 గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో తదుపరి ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాము. వీడియోని వాచ్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి భారత రాజ్యాంగంలోని మొత్తం ఆర్టికల్స్, భారత రాజ్యాంగం అమల్లో వచ్చే సమయానికి 1950 జనవరి 26. మొత్తం ఆర్టికల్స్ 395, భాగాలు 22, షెడ్యూల్స్ 8. వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ వచ్చి ప్రస్తుతం 465 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునే ముందు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఆర్టికల్స్ గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో 1 కోసం ప్లేలిస్ట్లో చూడండి. నెక్స్ట్ తదుపరి ఆర్టికల్స్. ఆర్టికల్ 12 నుంచి 51 వరకు. పార్ట్ 3 ప్రాథమిక హక్కులు. అంటే రాజ్యాంగంలోని మొత్తం ప్రస్తుతం ఉన్న 25 భాగాలలో 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ఈ ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 12 నుంచి 51 వరకు ప్రాథమిక హక్కుల గురించి మనకు తెలియజేస్తాయి. ఆర్టికల్ 12 ప్రాథమిక హక్కుల నిర్వచనం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు ఏవి చెల్లవు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే లేదా హరింపజేసే శాసనాలు ఏవి చెల్లవు. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం గురించి తెలియజేస్తుంది. అంటే కుల, మత, లింగ వివక్షత ఎలాంటి భేదాలు లేకుండా చట్టం ముందరు అందరూ సమానమనే ఆర్టికల్ 14 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షతను నిషేధించడం. అంటే ఆర్టికల్ 15 వచ్చేసి మతం, కులం, లింగం, సంతతి, పుట్టిన ప్రదేశం ఆధారంగా మన వివక్షతను నిషేధించడం గురించి ఆర్టికల్ 15 తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం. అంటే అందరికీ సమాన ఉద్యోగ అవకాశాల గురించి ఆర్టికల్ 16 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనం యొక్క ముగింపు. అంటే అంటరానితనం నిషేధం గురించి మనకు ఆర్టికల్ 17 తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మనకు పోటీ పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 18 బిరుదుల నిషేధం. అంటే శీర్షికల ముగింపు, బిరుదుల యొక్క నిషేధం. ఆర్టికల్ 19 వాక్ స్వేచ్ఛ. ఆర్టికల్ 19 వాక్ స్వేచ్ఛ గురించి మనకు తెలియజేస్తుంది. అంటే ఆర్టికల్ 19 తర్వాత ఆర్టికల్ 20 నేరాల శిక్షకు సంబంధించి రక్షణ. ఒక నేరానికి ఒకేసారి ద్వంద్వ శిక్ష రద్దు. కేవలం ఒక నేరానికి ఒకే శిక్ష, ద్వంద్వ శిక్షలు రద్దు చేయబడతాయి. ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. జీవించే హక్కు లేదా వ్యక్తిగత స్వేచ్ఛ. పోటీ పరీక్షల దృష్ట్యా ఆర్టికల్ 17
మరియు ఆర్టికల్ 20 ప్రధానమైనవి. ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కు. 6 నుంచి 14 సంవత్సరాలకు నిర్బంధ విద్యా హక్కు. ఆర్టికల్ 21A కూడా చాలా ప్రధానం. ఆర్టికల్ 22 కొన్ని సందర్భాలలో అరెస్టు నుండి రక్షణ, అంటే నిర్బంధము, పరిమితులు, అక్రమ అరెస్టు, నిర్బంధాలకు రక్షణ గురించి మనకు ఆర్టికల్ 22 తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా మరియు పిల్లల ఆశ్రయం, అంటే మానవ వనరుల అక్రమ నిషేధం నివారణ గురించి మనకు ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. ఆర్టికల్ 24 కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధిని నిషేధించడం, అంటే ఫ్యాక్టరీలలో పిల్లల్ని ఉపాధిలో తీసుకోవడము నిషేధించడం గురించి ఆర్టికల్ 24 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 25 మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతం యొక్క ప్రచారం. ఆర్టికల్ 25 ఇక్కడ నుంచి మనకు మత స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది, అంటే మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మతం ప్రచారం చేసుకునే హక్కు గురించి ఆర్టికల్ 25 తెలియజేస్తుంది. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ, అంటే మత సంస్థల నిర్వహణలో మనకు స్వేచ్ఛ గురించి ఆర్టికల్ 26 తెలియజేస్తుంది. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజన పరిరక్షణ. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజన పరిరక్షణ. మైనారిటీలు అంటే అల్పసంఖ్యాక వర్గాలు. అల్పసంఖ్యాక వర్గాలు అంటే తక్కువ జనాభా కలిగిన వారి యొక్క ప్రయోజనాల పరిరక్షణ గురించి ఆర్టికల్ 29 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 29 నుంచి సాంస్కృతిక విద్యా హక్కుల గురించి మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు, అంటే ఆర్టికల్ 30 వచ్చేసి మనకు విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకున్నట్టు అల్పసంఖ్యాకుల హక్కుల గురించి ఆర్టికల్ 30 తెలియజేస్తుంది. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. చాలా ప్రధానమైన అంశము, అంటే ప్రభుత్వం నిర్వహించే ప్రజా ప్రయోజనాల ప్రకారం ఆస్తిని ఆర్టికల్ 31 ప్రకారము ప్రజలు తమ దగ్గరనే ఉంచుకునే హక్కు ఉండడం వలన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించడం వలన ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి పనులైనా నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 32 హక్కుల అమలుకు నివారణలు. ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కులు మరియు పరిరక్షణకు రిట్లు జారీ చేయడం అన్నమాట. ఆర్టికల్ 36 ఆదేశిక సూత్రాలు. పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 36 ఆదేశిక సూత్రాల యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రములను అమలు చేయవలసిందిగా న్యాయస్థానంను ఆదేశించరాదు. ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రాలను అమలు చేయవలసిందిగా న్యాయస్థానములను ఆదేశించరాదు. ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థ ఉండాలి, అంటే ప్రజల యొక్క సంక్షేమం మంచి కొరకు అవసరమైన సామాజిక వ్యవస్థ ఆర్టికల్ 38 ప్రకారం మనకు ఉండాలి. ఆర్టికల్ 39 స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం ఆర్టికల్ 39 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 39A సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం గురించి ఆర్టికల్ 39A తెలియజేస్తుంది. ఆర్టికల్ 40
గ్రామ పంచాయతీల సంస్థ, గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి ఆర్టికల్ 40 తెలియజేస్తుంది. ఆర్టికల్ 41 పని, విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు. పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వం సహాయం పొందే హక్కు గురించి ఆర్టికల్ 41 తెలియజేస్తుంది. ఆర్టికల్ 42 పనిచేసే పరిసరాల్లో మానవీయ ప్రసూతి సౌకర్యాలు గురించి మనకు ఆర్టికల్ 42 తెలుస్తుంది. అంటే మనం పనిచేసే ఏదైతే పరిసరాలు ఉందో అక్కడ మానవీయమైన ప్రసూతి సౌకర్యాలు ఖచ్చితంగా అక్కడ ఆ పరిసరాల్లో మనకు కల్పించాలి. ఆర్టికల్ 43 కార్మికులకు జీవన వేతనాల గురించి ఆర్టికల్ 43 తెలియజేస్తుంది. ఆర్టికల్ 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. పరిశ్రమలు నిర్వహించేటప్పుడు కార్మికులకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆర్టికల్ 43A తెలియజేస్తుంది. ఆర్టికల్ 44 ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి, ఏకీకృత సివిల్ కోడ్, అందరికీ ఒకటే పౌరస్మృతి గురించి ఆర్టికల్ 44 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 45 బాలికలకు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం సంరక్షణ, 6 సంవత్సరాల పిల్లల యొక్క సంరక్షణ గురించి ఆర్టికల్ 45 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 46 బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునేవాలని ఆర్టికల్ 46 బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యల గురించి ఆర్టికల్ 46 తెలియజేస్తుంది. ఆర్టికల్ 47 జీవన ప్రమాణ స్థాయి పెంచడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం గురించి ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. జీవన ప్రమాణ స్థాయి పెంచడం, ప్రజారోగ్యం గురించి ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశు సంవర్ధక సంస్థ, వ్యవసాయ పశు గణాభివృద్ధి గురించి ఆర్టికల్ 48 తెలియజేస్తుంది. ఆర్టికల్ 48A పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ గురించి ఆర్టికల్ 48A తెలియజేస్తుంది. ఆర్టికల్ 48B కూడా సహకార సంఘాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 48B సహకార సంఘాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 49 పురాతన కట్టడముల పరిరక్షణ, జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ, అంటే పురాతన వస్తువుల యొక్క పరిరక్షణ గురించి ఆర్టికల్ 49 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 50 ఎగ్జిక్యూటివ్ మరియు న్యాయ వ్యవస్థ యొక్క వ్యక్తీకరణ. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ వేరు చేయవలెను, ఇవి రెండు వేరు అనే అంశాన్ని ఆర్టికల్ 50 మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల గురించి ఆర్టికల్ 51 తెలియజేస్తుంది. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల గురించి ఆర్టికల్ 51 తెలియజేస్తుంది. మనకు ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ప్రధానమైన ఆర్టికల్స్, ఒకటి ఆర్టికల్ 17 అంటరానితనం అంటే నిషేధం, అంటరానితనం నిషేధం, ఇది ప్రధానమైనది. తర్వాత ఆర్టికల్ 21 వ్యక్తి జీవించే హక్కు. 21A విద్యా హక్కు మరియు మనకు ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా
దీన్ని తొలగించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఇది ఆర్టికల్ 31. ఇవి ప్రధానమైన అంశాలు. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.